దర్గాలు ఇవి మేము ప్రశ్నిస్తున్న సాయికి సనాతన ధర్మంలో ఉన్న ఏ అవతారంతో సంబంధం లేదు, దత్తాత్రేయుడితో సహా. ఒకవేళ ఏదైనా ఉంది మా స్టేట్మెంట్స్ తప్పు అనిపిస్తే కనుక నిరూపించడానికి ఆర్టీవీ వేదిక ద్వారా మేము చర్చించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. రైట్, ఎవరు వస్తారో చూసుకుందాం ఇంకా. రైట్. అండ్ ఈ నిజాలను ప్రశ్నిస్తున్నందుకు మా మీద తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారు సంస్థాన వాళ్ళు. మేము చెప్తున్నాము, మమ్మల్ని చంపేస్తే ఊరుకుంటాం, మేము మా హక్కుల్ని చంపేస్తే మాత్రం ఊరుకోవటానికి మేము సిద్ధంగా లేము. మేము మా ధర్మాన్ని కాపాడుకోవటానికి రాజ్యాంగం మాకు ప్రసాదించిన ఆర్టికల్ 19(1) అలాగే ఆర్టికల్ 51(AH) అనే రాజ్యాంగబద్ధమైన పరిమితులను వాడుకుంటూ ప్రశ్నిస్తున్నాము. మా హక్కుల్ని గౌరవించండి. అంటే ఇప్పుడు సంస్థానం మీద ఏమైనా కేసుని ఫైల్ చేయడానికో లేకపోతే లీగల్ ఫైట్కి ఏమైనా సిద్ధంగా పోతున్నారు? మేము అంటే ఇప్పుడు వాళ్ళ మా మీద కేసులు పెట్టినప్పుడు ఆబ్వియస్లీ మేము కూడా కౌంటర్ చేయటం ఉంటుంది, అలాగే మా ఫైట్ కూడా కొనసాగుతుంది. భాస్కర్, ఇక్కడ ఒక ఎలా చెప్పాలి అంటేనండి, ఒక నియమబద్ధంగా చాలా ప్రాక్టికల్గా చాలా ఆర్గనైజ్డ్గా మొత్తం హిందూ ఏదైతే సనాతన ధర్మం ఉందో, హిందూ మతం అనేది ఉందో, దీనిని సాయమయం చేయడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుందండి. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందంటే, ఇది తిరుపతి తర్వాత అంత పెద్ద పుణ్యక్షేత్రం కింద ఈరోజు ఈ షిరిడి సంస్థానం ఉంది. బట్ ఇక్కడ నేను వీళ్ళందరికీ ఒక్కటే మాట అడుగుతాను. ఇప్పుడు షిరిడి సంస్థానం అనేది ఒక సేవ చేస్తూ ఉండొచ్చు, అంటే స్కూల్స్కి కానీ అన్నం పెడతడం కానీ, అవి మన హిందూ సంస్థలు కూడా చేస్తున్నాయి. కానీ ధర్మం ప్రకారం తిరుపతి చేస్తున్నట్టు ఏమైనా ధర్మ ప్రచారం చేస్తుందా? ఇప్పుడు అది అత్యంత అవసరం అది. ఎందుకంటే ధర్మం అనేది ఎవరికి ఏమీ తెలియట్లేదు, ఎవరిని పడితే వాళ్ళని పూజిస్తున్నారు. సో వీళ్ళు ఒక ముస్లింని తీసుకొచ్చి ముస్లింని పూజించమని చెప్పినప్పుడు వాళ్ళు ధర్మ ప్రచారం ఎలా చేస్తారు? చేయట్లే. సో ఇదేం జరుగుతుంది అంటే కంప్లీట్గా కూడా సాయిమయం చేసేద్దాము, నెమ్మదిగా మన దేవుళ్ళందరినీ ఎగరగొట్టేద్దాము అనే అత్యంత భారీ కుట్ర జరుగుతుంది. ఇది మన కరుణాకర్ చెప్పినట్టు స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఆర్గనైజ్డ్గా ఇది మొదలయ్యి ఇప్పుడు వేళ్ళూనిందనమాట మొత్తం కూడా. దీన్ని పెకిలించడమే మా తాలూకు పని. దీని మీద మా ప్రాణాలు పోయినా కూడా ధర్మం కోసం మేము పోరాడతామని చెప్పి ఈ ఆర్టీవీ వేదికగా మేము చెప్తున్నాం జనాలకి. నేను సింపుల్గా ఒకే ఒక లైన్లో చెప్పాలంటే బాయ్ బాయ్ సాయి అని చెప్తాం. హిందుత్వంలో అంటే ఇప్పటి వరకు ఏదైతే ఒక స్థానాన్ని ఆయనకి బలవంతంగా రుద్ది ఆక్రమించారో ఆ స్థానం నుండి ఆయనకి ఉద్వాసన చెప్పి బాయ్ బాయ్ సాయి అని చెప్తాం. ఎందుకంటే ఈ సాయిబు గారు ఆయన జీవితకాలంలో బ్రతికున్న దగ్గర నుండి హిందుత్వానికి నష్టమే చేస్తున్నారు. ఆయన ముస్లిమా కాదా అనేది కూడా నాకు సెకండరీ, అంటే నా పర్సనల్. ఆయన వల్ల ఏం జరిగింది హిందుత్వానికి అనేది చూస్తాను నేను. నిజంగా ఆయన ఒకవేళ ముస్లిం అయ్యుండి హిందుత్వానికి మంచి చేసి ఉంటే, మేలు చేసి ఉంటే నేను ఆయన గురువుగా నమస్కరిస్తా. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. హిందుత్వానికి నష్టం చేసే పనులే మొదటి నుంచి ఆయన జీవితకాలంలో చేశాడు. ఆ సాయి మందిరాల పేరుతో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు హిందువుల్ని ఒక అచేతన నిర్జీవ స్థితిలో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఏ రోజు కూడా రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సు ఖండిస్తే ఈ సాయి భక్తులు ఎప్పుడు మాట్లాడరు. మత మార్పిడి జరుగుతుంటే వీళ్ళు మాట్లాడరు. అంతర్వేదిలో ఇక్కడ మొన్న ఆకివీళ్ళలో క్రైస్తవులు దాడులు చేస్తే వీళ్ళు మాట్లాడరు. బాన్సువాడలో బహింసలో వీళ్ళు ఇస్లాం మత ఉన్మాదులు హిందువుల మీద దాడులు చేస్తే ఈ సాయి ఆ మందిరాలు సాయి భక్తులు మాట్లాడరు. వీళ్ళు ఎంతసేపు కూడా సాయి మన కోరికలు తీరుస్తాడు, మనం అక్కడ 10 రూపాయలు కానికేస్తే సాయంకాలం మనకు 100 రూపాయలు వస్తాయి, ఇలాంటి ఒక మత్తులో, ఇలాంటి ఒక బిజినెస్ మత్తులో, బిజినెస్ భక్తిలో ఉంచేటటువంటి మతమే సాయి మతం. ఇది హిందుత్వానికి చాలా పెద్ద ప్రమాదం. అలాగే అసలైనటువంటి మన దైవ స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఆ దైవ స్వరూపాలని తీసివేసి ఈ రీసెంట్గా వచ్చినటువంటి మధ్యలో వచ్చినటువంటి పానకంలో పుడకలాగా వచ్చినటువంటి ఈయనతో మన దైవాలని రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ప్రమాదం. ఏ విధంగా చూసినా కూడా సాయి మతం అనేది హిందుత్వానికి చెడే చేస్తుంది, ప్రమాదంగానే కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము దీన్ని ప్రక్షాళన చేస్తాం. బాయ్ బాయ్ సాయి. సో మొత్తంగా వర్షన్ విన్నారు. అండ్ ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. కాల్స్ కాస్త ఎంగేజ్డ్గా ఉండడం కారణంగా కొంతమంది కమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మొత్తంగా మాట్లాడుకుంటున్న మాట మాత్రం ఒకటి, సనాతన ధర్మం వర్సెస్ సాయి మతంగా మారిపోయిన మాట. హిందూ దేవాలయాలు సాయిబాబా విగ్రహాలపై వివాదం ఇంకా కంటిన్యూ అవుతోంది. సాయిబాబా దేవాలయాల్లో ఇన్ఫ్యాక్ట్ హిందూ దేవాలయాలు సాయిబాబా విగ్రహాలకు సంబంధించి అంటే సాయిబాబా దేవుడే కాదంటూ సనాతన ధర్మ రక్షకులు మాట్లాడుతున్నమాట. ఇక సాయి ముసుగులో సనాతన ధర్మంపై కుట్రలు జరుగుతున్నాయంటూ ఇంకో వర్షన్. కాదు, సాయితత్వాన్ని సనాతన ధర్మంలో కలిపి ధర్మాన్ని అస్థిరపరిచేలా చూస్తున్నారంటూ స్వచ్ఛ సనాతన వేదిక మాట్లాడుకుంటున్న క్రమం. సో 2 వర్షన్స్ కూడా మీరు విన్నారు, మీరు చూడడం జరుగుతోంది. అండ్ ఇఫ్ పాసిబుల్ ఒకవేళ ఇప్పుడు కనుక జాయిన్ అయ్యింటే కాస్త మీరు బ్యాక్ స్క్రోల్ చేస్తే ఆ డీటెయిల్డ్ డిస్కషన్ ఉంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం.
సో సాయిబాబా ఆరాధనతో ప్రజల్ని దైవభక్తి నుంచి మళ్లించే కుట్ర జరుగుతుందంటూ ఆరోపణ వినిపిస్తున్న క్రమం. సో మీ వర్షన్ ఏంటి? ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. కీప్ వాచింగ్ స్టే ట్యూన్డ్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it